హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వాహిని గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి వేళ లోకమంతా రామనామస్మరణతో మార్మోగింది. ధర్మానికి ప్రతిరూపం, ఆదర్శాలకు నిలువుటద్దం ఆ దాశరథి జన్మించిన పర్వదినం శ్రీరామనవమి. ఈ శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో కనిపించిన ఆధ్యాత్మిక కోలాహలం కేవలం నగరాలే కాదు, పల్లె పల్లెన రామనామం ప్రతిధ్వనించింది. ప్రతి ఊరిలోనూ రామ మందిరాలు మామిడి తోరణాలతో కళకళ్లాడుతున్నాయి. ఉదయాన్నే భక్తులు పానకం, వడపప్పు నైవేద్యాలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎండలు మండిపోతోన్న ఆ చల్లని రామయ్య నామం భక్తులకు ఉపశమనాన్ని కలిగించింది. లోక కళ్యాణం కోసం జరిగిన సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా చూడటం ఒక అదృష్టం. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీరామనవమి వేడుకల గురించి ఇప్పుడు చూద్దాం. ద్వారకా తిరుమల చిన వెంకన్న క్షేత్రంలో రాములోరి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా స్వామి అమ్మవార్లను తొలక్క వాహనంపై అధిష్ఠింపజేసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు. శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో వేరువేరు సింహాసనాలపై శ్రీవారు అమ్మవార్ల కళ్యాణమూర్తుల్ని కొలువుదీర్చి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. ఈ అపురూప వేడుకను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ అంటే శాంతి భద్రతలు, కేసులు, విచారణలు గుర్తొస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాత్రం ఒక పోలీస్ స్టేషన్ ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. పోలీస్ స్టేషన్ వద్దున్న రామాలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏటా శ్రీరామనవమి పర్వదినాన పోలీసులే స్వయంగా కళ్యాణకర్తలుగా మారి శ్రీ సీతారాముల వివాహాన్ని జరిపిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని స్థానికులు భక్తితో పోలీస్ రామాలయమని పిలుచుకుంటారు. కళ్యాణ ఘట్టం అనంతరం భక్తులకు, స్థానిక ప్రజలకు భారీ స్థాయిలో అన్నప్రసాద వితరణ చేపట్టారు.
రాజవరసే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణ వేడుకలకు ఖమ్మం ఎంపీ రఘురాం పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు పండితులు. రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని 560 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోందని ఎంపీ తెలియజేశారు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాణం. మనం ప్రస్తుతం భద్రాక్షేత్రం దక్షిణ అయోధ్యగా వెలసిలిన భద్రాక్షేత్రంలో గుడి కట్టిన భక్త రామదాస ధ్యాన మందిరంలో ఉన్నామండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఉంది. ఇది రామదాస్ గారు నడియాడిన ప్రదేశం అండి. ఆయన గారి ఇల్లు అండి. వెనక మనకి భద్రాలలో మూలమూర్తులు ఎలా ఉంటారో కాకపోతే భద్రాలలో వైకుంఠం నుంచి వచ్చిన రామచంద్ర మహాప్రభు ఇక్కడ ఈ ఊరి వాళ్ళు భద్రాల దేవస్థానం వాళ్ళు ప్రతిష్ఠ చేశారండి. రాముల వారి తోడ మీద అమ్మ సీతమ్మ తల్లి, పక్కన లక్ష్మణ స్వామి, కింద ఉత్సవం రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వారు. శివష్ట సాంప్రదాయంలో కృష్ణుడు, గోదామ్మ వారు ఉండాలి కాబట్టి ఇక్కడ నిత్య కైంకర్యాలు కూడా భద్రాల దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగంగా వైభవంగా జరుగుతుంటాయండి. ప్రస్తుతం శ్రీరామ ఉత్సవంగా మనం 9 రోజులు వసంత నవరాత్రుల కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టుకున్నామండి. సామూహికంగా మనం గోడి తలంబ్రాలు ఒలిచేసి పసుపు కొట్టే కార్యక్రమం కూడా చేసేసి తలంబ్రాలు కూడా కలిపాం. రేపు 6వ తారీఖున శ్రీరామ ఉత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా మనం కొత్తగా నేర్పించుకున్న ఆడిటోరియంలో చేస్తున్నామండి. కాబట్టి అందరూ కూడా భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత అందరూ కూడా సహాయ సహకారాలు అందించి రామచంద్ర స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక నగరమైన మంత్రాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ గురు రాఘవేంద్రుల సన్నిధిలో శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ మార్మోగింది. పవిత్రమైన మూలరాములు, జయరామ, దిగ్విజయరాముల ప్రతిమలకు పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. గురురాయిల సన్నిధిలో రామనామ జపంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కోడుమూరులోని శ్రీరాములవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ఎస్ఎస్కే సమాజ ప్రతినిధుల ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్లు భక్తులకు కనువిందు చేశారు. కార్యనిర్వాహకులు శ్రీరాముని వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
పితృవాక్య పరిపాలకుడిగా, ఏకపత్నీ వ్రతుడిగా, ఆదర్శ రాజుగా నిలిచిన రాముని జీవితం యావత్ మానవాళికి మార్గదర్శమని పేర్కొన్నారు. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ధర్మం, భక్తి, కుటుంబ విలువల యొక్క గొప్ప వేడుకని భక్తులకు వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌటుప్పల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కేపీహెచ్బీ కాలనీతో పాటు ప్రగతినగర్, బాచుపల్లి, నిజాంపేట ప్రాంతాల్లో ప్రతి దేవాలయంలోనూ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత రమణీయంగా సాగింది. ఆలయాల్లోనే కాకుండా పలు జంక్షన్స్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, మాంగళ్య ధారణ వేడుకల్ని కళ్లారా చూసి భక్తులు పులకించిపోయారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆయా ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విజయనగరం జిల్లాలో చారిత్రాత్మక పుణ్యక్షేత్రం రామతీర్థం భక్తి పారవస్యంతో పులకించింది. ఉత్తర అయోధ్యగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా వేలాది మంది భక్తుల జయ జయధ్వానాల మధ్య
సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. సుముహూర్తాన జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తులకు కన్నుల పండుగగా నిలిచింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీరాముని జీవితం సమాజానికి ధర్మం, న్యాయం, సత్యం వంటి విలువల్ని గుర్తు చేస్తుందని కొనియాడారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ క్షేత్రం నేడు భక్తి పారవస్యంతో పులకించింది. హరిహర క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటాయి.
ధర్మపురి క్షేత్ర అనుబంధాలయమైన తిమ్మాపూర్ గ్రామ శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సుముహూర్త వేళ భక్తజనుల కరతాళ ధ్వనుల మధ్య జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, ముత్యాల తలంబ్రాల వేడుక కన్నుల పండుగ సాగింది. రామనామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వైభవంతో ద్విగుణీకృతమైంది. నిరంతరమనుకూల సర్వే గ్రహ శుభ నక్షత్ర ఏకాదశ స్థాన విశ్వపాలిని మాతా కే మంగళవాద్య ఘోషై సహ విరాజంచాభిశ్చేర్యాచనో గృహే శ్రీరామకేతజామాసకం ప్రజామతే మానోయకం సేజ్జాతవేదో గామస్తం పురుషం జగతే నిరంతరం అత్యంత బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో రాజుగారిపాలెం గ్రామం భక్తి పారవస్యంతో పులకించిపోయింది. హనుమత్, సీత, లక్ష్మణ సహిత శ్రీ కోదండరామచంద్రస్వామి వారి దేవస్థానంలో 38వ వార్షిక శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగ సాగాయి. ఊరంతా రామనామ స్మరణతో, ప్రతి ఇల్లు పండుగ సందడితో కళకళ్లాడింది. ఆలయ ప్రధాన అర్చకులు కళ్యాణ బ్రహ్మ చందలూరి నమశివాయ శర్మ ఆధ్వర్యంలో శైవాగమ పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ పవిత్ర క్రతువులో 50 జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు చేయగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. లోక బాంధవుడు, ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రస్వామి వారి కళ్యాణ వైభవంతో పుణ్యక్షేత్రాలు పులకించిపోయాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీశైలంలో అనుబంధాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో తులతూగాలని ప్రార్థించారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, ప్రమాదాలు జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లోక సంక్షేమాన్ని కాంక్షించారు.
दिव्य प्रभावम् ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో ఓల్డ్ హౌసింగ్ బోర్డు రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణ క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆధ్యాత్మిక నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. కులమతాలకు అతీతంగా మానవత్వమే పరమావధిగా నిలిచే అపురూప ఘట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆవిష్కృతమైంది. ఇల్లందు మండలం సత్యనారాయణపురం అటవీ ప్రాంతంలో హజరత్ ఖాసీం దుల్హ నాగుల్ మీరా దర్గాలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ పూజారుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ అభిజిత్ లగ్నంలో కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దర్గాలో ముస్లిం సోదరుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకను చూసి భక్తులు పారవస్యులయ్యారు. కృష్ణా జిల్లా వీరపల్లిలో విజయ డైరీలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో వెలసిన శ్రీ దాసాంజనేయ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు సతీ సమేతంగా ఈ కళ్యాణ క్రతువులో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ప్రతి పండుగను సిబ్బందితో కలిసి జరుపుకోవడం విజయ డైరీలో ఒక ఆనవాయితీగా వస్తోందని చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు, సిబ్బందికి స్వామివారి ప్రసాదాలైన పానకం, వడపప్పుల్ని పంపిణీ చేశారు.
రెండో భద్రాద్రిగా ప్రసిద్ధికెక్కిన తెనాలి పట్టణం రామనామస్మరణతో మార్మోగింది. ఆంధ్ర ప్యారిస్లో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గాడిబావి సెంటర్లో సుప్రసిద్ధ శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం, బోసు రోడ్డులోని శ్రీ సీతారామ మందిరం విద్యుత్ దీపాలంకరణలతో కనువిందుగా వెలసాయి. బోసు రోడ్డు హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరం వద్ద 94వ వసంత నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. రమ్యమైన అలంకరణలు, రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన తిరునాళ్ల అంగళ్లు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, ముత్యాల తలంబ్రాల్ని పంపిణీ చేశారు. వైరా మండలం గొల్లపూడి గ్రామం సమీపంలో పులిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల వివాహ క్రతువు శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణానికి ముందు భక్తులు లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజవరశేఖరం రవికుల సుధాకరం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహుం నీలాప్రకాయం రాజవరశేఖరం రవికుల ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగింది. భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక ప్రసంగాలతో మధిర పట్టణమంతా రామనామస్మరణతో మార్మోగింది. ధర్మ పరిరక్షణ కోసం శ్రీరాముడు చూపిన ఆదర్శ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అర్చకులు పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని, ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండాలని వారు కాంక్షించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో శ్రీరామనవమి సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్జీఓ కాలనీలో శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ సాగింది. ఈ కళ్యాణోత్సవానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరితమ్మ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తుల కోసం మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్వయంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి క్షేత్రం రామనామస్మరణతో మార్మోగింది. భద్రాచలంలో జరుగుతోన్న శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు ఆనాటి అయోధ్యలో జరిగిన శ్రీ సీతారాముల వారి పెళ్లి సందడిని తలపించాయి. 26వ తేదీన జరిగిన ఎదుర్కోలు ఉత్సవం నుంచి శ్రీ సీతారాముల దివ్య కళ్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వరకు భద్రాద్రిలో వెలసిన ఆ రామయ్య తండ్రి వేడుకలు భక్తుల్ని పరవశింపజేస్తున్నాయి. స్వామివారి కళ్యాణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, మంత్రి కొండా సురేఖ, తెలంగాణ గవర్నర్ శివప్రసాద్ శుక్లా దంపతులు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి వార్షిక ఉత్సవాలు శ్రీరామనవమి నాడు ఘనంగా మొదలయ్యాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి మేలుకొలుపు, అభిషేకం, తులసి పూజ వంటి వేడుకలు జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చన, వేద పారాయణలు, నీరాజన మంత్ర పుష్పాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో వెల్లివిరిసింది. సాయంత్రం వేళ జగన్మోహిని కేశవస్వామివారి గరుడ వాహనంపై అధిష్ఠింపజేసి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అత్యంత కమనీయంగా వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల మహాదివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కేశవాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క
దివ్య వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ కళ్యాణాల సందర్భంగా వచ్చేసినటువంటి భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి. కళ్యాణం వారం రోజులు కూడా శ్రీ స్వామివారి ఆలయం నందు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. కావున భక్తులు మంది ఇచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం శ్రీ కేశవాయ నమః. నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో శ్రీరాములవారి సన్నిధిలో ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి భూదేవి, శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవరులకు కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. స్వామి అమ్మవార్లను విశేష అలంకరణల్లో పల్లకిపై కొలువుంచి తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. చాలునా రెండు కన్నులు చూడ ఈ వైభోగం అన్న వాల్మీకి మహర్షి మాటలు నిజమనిపించేలా పోలవరం జిల్లా శ్రీ రామగిరి క్షేత్రంలో శ్రీ సుందర సీతారాముల కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణముఖంగా శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ స్వయంభూలుగా వెలిశారు అని స్థల పురాణం చెబుతోంది. భక్తి వెల్లివిరిసిన వేళ భగవంతుడు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు అంటూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి అద్భుతమే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. ముదిరెడ్డిపల్లి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతోండగా ఊహించని విధంగా ఒక రామచిలుక ప్రత్యక్షమై భక్తులను అబ్బురపరిచింది. అర్చకుని చేతిపై వాలి స్వామివారి విగ్రహంపై కొలువుదీరిన ఆ చిలుకను చూసి భక్తులు సాక్షాత్ ఆ రామయ్యే వచ్చాడని పులకించిపోయారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతాపురం గ్రామంలోని శ్రీ సీతారామస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. 16వ శతాబ్దంలో బొబ్బిలి రాజవంశీయులు అడవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని గ్రామంగా మార్చి అద్భుత శిల్పకళతో ఏకశిలా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించారు. గ్రామ సర్పంచ్ రావు రవీంద్ర గ్రామస్తులు శ్రీరామనవమి, డోలోత్సవం వంటి కార్యక్రమాల్ని నిర్వహించారు.
శ్రీ సత్యసాయి బాబా వారి నివాస ప్రాంతమైన అంబర్పేటు శివంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తుల్ని పరవశింపజేసింది. సాయి భక్తుల సుమధుర భజనలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు శాస్త్రోక్తంగా జరిగింది. సత్యసాయి బాబా వారు నేర్పిన ప్రేమ సేవా మార్గంలో ఈ వేడుకను నిర్వహించడం విశేషం. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.